వెల్కమ్ టు వైజ్ మంకీస్ మీడియా. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి నుంచి సిఓ అండ్ హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. సో అనేక విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఒకప్పుడు టీబీ అంటే చాలా రేర్ కేసెస్ లో చూసేవాళ్ళం కదా. కాకపోతే ఈ మధ్య కాలంలో వేరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లైక్ లింఫోనోడ్ వచ్చినా కూడా, లేకపోతే ఇమ్యూన్ పవర్ తక్కువ ఉన్నా కూడా ఇలా టీబీస్ డిఫరెంట్ గా ఉన్నాయి కదా, ఇవి ఎక్కువగా వస్తున్నట్టు చూస్తున్నాం. సో ఎందుకు కాజ్ అవుతుంది టీబీ, దేని వల్ల వస్తుంది అసలు? టీబీ అనేది ఒక డిసీజ్ అండి. అదొక బ్యాక్టీరియా వల్ల వస్తుంది. బట్ ఏంటంటే మీరు చెప్పిన దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. మనకు పాతకాలంలో టీబీ ఎక్కువ ఉండేది. ఇంకా పాతకాలంలో ఎలా ఉండేదంటే మనకు అంత యాంటీబయాటిక్ ఎక్స్పోజర్ కానీ, ఇండియా ఇస్ పూ కంట్రీ, రైట్? సో మనకు అంతగా మంచి మెడిసిన్స్ ఉండేవి కాదు పాతకాలంలో. సో మన తాతలు ముత్తాతలు వాళ్ళని తీసుకున్నప్పుడు ఏంటంటే టీబీ అనేది కామన్ అనమాట. ప్రతి ఇంట్లో ఒక టీబీ మనిషి ఉండేవాడు. సో ఇప్పుడు లేరు మనకు. ఇప్పుడు యాంటీబయాటిక్స్ వచ్చిన తర్వాత, మన ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అయిన తర్వాత, ఎస్పెషల్లీ మంచి హైజీన్ పాటించిన తర్వాత, మనకు మంచి ఫుడ్ తీసుకున్న తర్వాత ఏమైందంటే ఇప్పుడు టీబీ అనేది బాగా తగ్గిపోయింది. మీరు చెప్పినట్టు ఈ కాలంలో టీబీ ఎందుకు వస్తుంది అంటే మెయిన్గా ఆల్మోస్ట్ టీబీ ఉన్న కేసెస్కి మనం ఏం చేస్తామంటే హెచ్ఐవి టెస్ట్ చేయిస్తాం అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ కాంప్రమైజ్ అయ్యి, ఎప్పుడైతే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో అప్పుడు టీబీ అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట ఎక్కువగా. సో హెచ్ఐవి అంటే ఏంటి? హెచ్ఐవి చేసే పనే మీ ఇమ్యూనిటీని తగ్గించడం. ఎప్పుడైతే హెచ్ఐవి వల్ల మీ ఇమ్యూనిటీ తగ్గిపోతుందో టీబీ అనేది వస్తుంది అనమాట. తక్కువ. ఓకే. సో వన్స్ టీబీ వచ్చింది అనుకోండి, దాన్ని ఎలా తగ్గించుకోవాలంటారు? అంటే దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? టీబీ వచ్చింది అంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఏంటంటే టీబీ ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు. ట్రీట్మెంట్ అనేది సెకండరీ. అసలు ఎందుకు వచ్చింది టీబీ? ఎందుకు వస్తుందంటే మోస్ట్ ఆఫ్ ది టైంలో ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల వస్తుంది. టీబీ బ్యాక్టీరియా అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది, రైట్? మీరు ఎక్కడ చూసినా టీబీ బ్యాక్టీరియా ఉంటుంది. మీరు దాన్ని పట్టుకుంటారు, నోట్లో పెట్టుకుంటారు, కానీ చాలామందికి రాదనమాట. కొంతమందికే వస్తుంది. ఎటువంటి వాళ్ళకి వస్తుందంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇమ్యూనిటీ తగ్గింది. ఎందుకు తగ్గింది? ఫస్ట్ ఎవరన్నా టీబీ పేషెంట్ కన్నా డైరెక్ట్ వస్తే, టీబీ సస్పెక్షన్ ఉంటే ఫస్ట్ మనం చేసేది ఏంటంటే హెచ్ఐవి టెస్ట్ చేస్తాం. హెచ్ఐవిలో టీబీ కామన్గా వస్తుంది. హెచ్ఐవి టెస్ట్ చేయాలి. లేకపోతే న్యూట్రిషనల్ అసే, వీడు కరెక్ట్గా న్యూట్రిషన్ ఉందా లేదా, అంటే కావాల్సిన ప్రోటీన్, ఫ్యాట్, మినరల్స్, విటమిన్స్, ఫైటో న్యూట్రియంట్స్, ఇంకా వేరేవి ఏవైతే కావాలో మినరల్స్, విటమిన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, న్యూట్రిషన్ స్టాటస్ అసెస్ చేసుకుంటాం అనమాట. ఈ రెండు మెయిన్. ఈ రెండు కన్నా కరెక్ట్గా లేకపోతేనే మనకు టీబీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. టీబీ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటారు? టీబీ వచ్చినప్పుడు మనం ఫస్ట్ గమనించేది ఏంటంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్. వితిన్ 2 to 3 months మేబీ 10 kgs తగ్గిపోవడం, ఆకలి లేకుండా పోవడం, బాగా వీక్నెస్ ఉండడం, బాగా చెమటలు పట్టడం, బాగా కోల్డ్ రావడం, కాఫ్ రావడం, బాగా దగ్గడం అనమాట. ఇంకోటి ఏంటంటే బాగా వీక్నెస్ ఉంటుంది, అన్ఎక్స్ప్లెయిన్డ్ వీక్నెస్. దీంతో పాటు ఏంటంటే లింఫ్ గ్లాండ్స్ ఉంటాయి వీళ్ళకి. మనకు లింఫ్ గ్లాండ్స్ అని ఉంటాయి, అంటే నెక్ దగ్గర ఉంటాయి, యాక్సిల్లాలో ఉంటాయి. సో అదే గ్రాయిన్ అంటాం అనమాట. గ్రాయిన్ దగ్గర ఉంటాయి. ఇవన్నీ కామన్ ప్లేసెస్ అనమాట. ఈ కామన్ ప్లేసెస్లో వీళ్ళకి ఏమవుతుందంటే గ్లాండ్స్ లాగా తెలుస్తుంది ఇట్లా పట్టుకుంటే, అంటే ఎన్లార్జ్ అయి ఉంటాయి అనమాట. ఇంకోటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఫీవర్, రెగ్యులర్గా ఫీవర్ రావడము, బాగా చెమటలు పట్టడము, ఇవి కూడా మనం కామన్గా చూస్తుంటాం టీబీలో. ఓకే డాక్టర్ గారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Fidelis Homeopathy.